ఏమైందిరా బయటే కూర్చున్నావు? చెప్పరా సింహాద్రి. ఏదో దుష్టశక్తి ఆఫీసులో చేరిందని అనిపిస్తుంది. ఎందుకిలా విచిత్రంగా మాట్లాడుతున్నావు? ఇంతకు ముందు చాలా పాజిటివ్గా ఉండేది. ఇప్పుడేమైంది? నా పార్ట్నర్ ఎప్పుడు నోరు విప్పి మాట్లాడలేదు. ఇప్పుడేమైనా అన్నారా? చిన్న చిన్న మనస్పర్ధలు స్టార్ట్ అయ్యాయి. నీ పార్ట్నర్ ఆఫీస్కొచ్చారా? అవునమ్మా, ఆయనకి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచన వచ్చింది. మంచిదేగా సింహాద్రి. ఒక బిజినెస్ వృద్ధిలోకి వచ్చి ఇంకో బిజినెస్ మొదలవుతుంది అంటే అది ఎదుగుతున్నట్టే కదా. మరి నువ్వేమన్నావు? ఆయన స్టార్ట్ చేయాలి అనుకున్నది బస్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్. శివగామి చేస్తున్న బిజినెస్. మనం కూడా అదే మొదలు పెడితే శివగామితో పోటీ ఉంటుంది కదా. బస్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్లో చెల్లికి చాలా అనుభవం ఉంది. పోటీ పడటం కష్టం. తెలియకుండానే మనస్తాపాలు వస్తాయి. అందుకే ఆలోచిస్తున్నాను. మన బిజినెస్ ని శివగామికి పోటీగా చేయాల్సిన పరిస్థితి వస్తే ఆ బిజినెస్ వద్దు సింహాద్రి. డబ్బు కోసం బంధాల్ని చెడగొట్టుకోలేము. నా ఉద్దేశం కూడా అదే. ఒకసారి శివగామితో మాట్లాడతాను. శివగామి ఏం చెబితే అది చేస్తాను. వద్దురా. శివగామికి తెలిస్తే వద్దు, మన బిజినెస్ నువ్వే చూసుకో, అదంతా నువ్వే తీసుకో అంటుంది. అంత గొప్ప మనసు మన శివగామిది. మనం అసలు ఈ బిజినెస్ చేయకపోవడమే మంచిది. కానీ నా పార్ట్నర్ వినడం లేదు. ఆయన్ని మోసం చేస్తారన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇందులో మోసమేముంది? ఆయన డబ్బు పెట్టారు, నువ్వు లాభాలు ఇచ్చావు, ఇంకేం కావాలా? ఆయన ఇంకో బిజినెస్ చేయమన్నప్పుడు ఆయన నీతో ఒప్పందం చేసుకోవాలా. అది నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలా. అప్పుడే కదరా అది సక్సెస్ అయ్యేది. కానీ ఆయన అలా మాట్లాడడం లేదు. ఆల్రెడీ నిర్ణయాన్ని తీసుకున్నారు. నేను చెప్పింది చేయమని మాట్లాడుతున్నారు. అదెలా సాధ్యం? ఆయన్ని ఎదిరించండి. ఒప్పుకుంటే సరే, లేదంటే అంతా దైవ నిర్ణయం. సరే, మాట్లాడతానమ్మా. ఆయన ఏం నిర్ణయించుకుంటే ఆయన ఇష్టం. నువ్వేం కంగారు పడుకో, ఏవి కాదు. నిజాయితీగా కష్టపడే వారికి దేవుడు ఎటువంటి ద్రోహం చెయ్యడు. ఎక్కువ ఆలోచించకరా. ఆహా, ఓహో, ఏంటి మేడం రాస్తున్నారు? బుద్ధిగా చదువుతున్నారు. రేపు క్లాస్లో టెస్ట్ ఉంది, అందుకే ప్రశ్నలు రాసుకుంటున్నాను. రేపు టెస్ట్లో ప్రశ్నలకి ఆన్సర్ రాస్తారు. నువ్వేంటి ప్రశ్నలు రాస్తున్నావు? రేపు టెస్ట్లో ఈ ప్రశ్నలు వస్తున్నాయని రాస్తున్నాను. రేపు పరీక్షలో ఈ ప్రశ్నలే వస్తాయని నీకెలా తెలుసు? నాకు అనిపించింది రాస్తున్నాను. నేను రాసే దాంట్లో ఎన్ని ప్రశ్నలు వస్తాయో రేపు చూస్తాను.
ఇన్ని చాక్లెట్లు ఎవరిచ్చారు? అవి బెట్టింగ్లో గెలిచాను. బెట్టింగ్ లో గెలిచావా? అవును. ఈరోజు భార్గవి మేడం స్కూల్కి రాదు అని మా ఫ్రెండ్స్తో పందెం వేశాను. భార్గవి మేడం స్కూల్కి రాలేదు. అందుకే అందరూ చాక్లెట్స్ ఇచ్చారు. నిన్ను చూస్తుంటే నాకెందుకో భయం వేస్తుంది భవానీ. నేనేమైనా దయ్యాన్నా నన్ను చూసి భయపడ్డానికి? బాస్, ఆ అరకుకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్ చేయించాను. ఇటువు. ఆ కిషన్ లాల్ ఇప్పుడు వస్తాడు. ఓకే బాస్. రాగానే సంతకాలు తీసుకో. అలాగే బాస్. కూర్చోండి. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. చెప్పండి, కలవాలి అన్నారు? అవును సార్, కొంచెం మాట్లాడదామని. మీ పార్ట్నర్తో ఏదైనా ప్రాబ్లం ఉందా? ఆయనకి కొత్త బిజినెస్ అంటే ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ని స్టార్ట్ చేయడం ఇష్టం లేదు సార్. ఆయన చెల్లెలు కూడా ఇదే బిజినెస్ లో ఉన్నారంట. అయితే మీరు డ్రాప్ అవుతారా? అయితే గుణ, ఈ ఆఫర్ని ఎవరికైనా వేరే వాళ్ళకి ఇద్దామా? అదేం లేదు సార్. చెల్లెలకి కాంపిటీషన్ అవుతుందని ఆయన భయం. చూడండి, నడవడం చేతకాని వాణ్ణి రేస్కు తీసుకెళ్ళకూడదు. అతనేదో పరిగెడతానని ఆశపడితే అతను పరిగెత్తడు, మనల్ని పరిగెత్తనివ్వడు. ఒక్క విషయం తేల్చుకోండి, మీరు చెప్పింది అతను వినాలి, కానీ అతను చెప్పింది మీరు వినటం కాదు. అర్థమైంది కదా? అర్థమైంది సార్. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేస్తానని చెప్పాను సార్. నేను చాలా క్లియర్గా ఉన్నాను సార్. గుడ్. ఒక బిజినెస్ మ్యాన్ లక్షణం ఇదే.